సో స్టార్టర్స్ మనం నాలుగు రకాల స్టార్టర్లు మనం ఆర్డర్ చేసుకున్నాం. 4 కూడా ఒకదాని మించి ఒకటి మరి చాలా టేస్టీగా ఉన్నాయి. చికెన్ 555 కానీ నాకు ఈ గీ రోస్ట్ బాగా నచ్చింది. అలాగే గోల్డెన్ రూస్ ప్రాన్స్ కానీ ఈకో చికెన్ కూడా గ్రీనరీగా ఏదైతే పుదీనా ఫ్లేవర్తో చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట. అండ్ మనం నెక్స్ట్ ఆర్డర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బిర్యానీ స్పెషల్. ఇక్కడ నాకు బిర్యానీస్లో లిస్ట్లో నేను 2 బిర్యానీస్ నేను ఆర్డర్ ఇచ్చాను. ఆఫ్ఘనీ బిర్యానీ ఒకటి, మొగలై బిర్యానీ ఒకటి. అలాగే ఈ రెస్టారెంట్కి థాలీస్ మనం హైవే మీద ప్రతి రెస్టారెంట్లో చూస్తాం, కానీ ఇక్కడ వెజ్ థాలీ అనేది చాలా స్పెషల్ అంట. అది కూడా ఆర్డర్ ఇచ్చాను. మరి దాని స్పెషల్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్డర్ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం. మాటల్లోనే మనకి ఇక్కడ ఓనర్ గారు కూడా ఉన్నారు. ఆయన మనతో జాయిన్ అవుతారేమో, ఒకసారి అడుగుదాం. డిన్నర్కి జాయిన్ అవుతారేమో. ఈ రెస్టారెంట్ గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సో మనతో ఈకో రెస్టారెంట్ వన్ ఆఫ్ ద ఓనర్ అయిన భాస్కర్ గారు మనతో ఉన్నారు. నేను ఆయన్ని మనతో పాటు ఈ డిన్నర్కి ఆయన కూడా కూర్చొని మాతో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నమస్కారం సార్. సో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా మేము మీ ఏదైతే స్టార్టర్స్ ఉన్నాయో మేము టేస్ట్ చేసాం, నాకు చాలా నచ్చినాయి. మీ మెనూలో చూస్తే బెస్ట్ వెజ్ థాలీ అని చెప్పారు, బెస్ట్ ఐటమ్. సో దీని గురించి కూడా మనం తింటూ మాట్లాడుకుందామండి. మనకి వెజ్ థాలీలో చాలా రకాలు, మన ఇంట్లో ఏదైతే ఫుడ్ ఉంటుందో అలాగా ఒక 4 ఐటమ్స్ కర్రీస్ ఉన్నాయి. అలాగే పప్పు, ఆవకాయ, కందిపొడి, పులిహోర, స్వీటు, చాలా రకాలు పెట్టారు. అఫ్కోర్స్ ఇవి అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం అరిటాకులో పెట్టి ఇంటి భోజనంలో పెట్టారు. చాలా డిఫరెంట్గా అనిపించింది.